చీకట్లు నిండిన హిమాలయాల మధ్య మేఘాలు చేతులు కలుపుకునేంత ఎత్తులో మనిషి అడుగు పడకూడని ఒక ప్రదేశం ఉంది. ఎండలో మెరిసే మంచు, రాత్రిలో కేకలు వేస్తున్న గాలులు, ఇవి అన్నింటికంటే భయంకరం ఒక సరస్సు. సరస్సా? లేదు, ఇది ఓ ఆత్మల గూఢభాండారం. దాని పేరు రూప్కుండ్. ప్రపంచం స్కెలెటన్ లేక్ అని పిలిచే భయంకర రహస్య ప్రదేశం. ఈరోజు ఆ సరస్సు లోతుల్లో దాగి ఉన్న సత్యం, అబద్ధం, రహస్యం, శాపం, ఇవన్నీ వెలుగులోకి తీసుకువస్తాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్. వెల్కమ్ టు సస్పెన్స్ స్టేషన్. ఉత్తరాఖండ్లోని గడ్వాల్ పర్వత శ్రేణిలో 16,500 అడుగుల ఎత్తులో ఒక చిన్న నిశ్శబ్ద సరస్సు ఉంది. శీతాకాలంలో అది పూర్తిగా గడ్డ కట్టిపోతుంది. కానీ వేసవిలో మంచు కొద్దిగా కరుగుతుంటే సరస్సు అడుగున మనిషి ఎముకలు, ఊడిపోయిన మోకాల బొమ్మలు ఒకటి కాదు, రెండు కాదు, శతాధికంగా కనిపిస్తాయి. పర్వతారోహకులు మొదట చూసినప్పుడు అవి పాతకాల యోధుల శరీరాలని అనుకున్నారు. ఎవరైనా యుద్ధంలో చనిపోయి ఉంటారేమో అనుకున్నారు. కానీ అసలైన భయం ఇప్పుడే మొదలైంది. పరీక్షల కోసం ఆ ఎముకలు ఢిల్లీకి, తర్వాత విదేశాలకు తీసుకెళ్లారు. ఫలితాలు చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీరి మరణం ఒకే సంవత్సరంలో జరిగింది. అది 857 ప్రాంతంలో. అంటే 1000 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా వందలాది మంది ఒకేసారి చనిపోయారు. ఇదెలా సాధ్యం? ఒక తెగ, ఒక యుద్ధం, ఒక వ్యాధి, ఏదీ సరిపోలేదు. ఎందుకంటే ఎముకల మీదున్న గాయాలు సాధారణ శస్త్రాయుధాలతో వచ్చినవి కావు. కత్తి, బాణం, గొడ్డలి గాయాలు కావు. గాయాలు అన్నీ గుండ్రంగా, బలంగా పడ్డ దెబ్బల్లా ఉన్నాయి. అంటే ఆకాశం నుంచి ఏదో పడింది. స్థానికులు చెప్తారు, అది ఒక పుణ్యయాత్ర బృందం. దారిలో వారు ఒక దేవాలయం దగ్గర గ్రామస్తుల సూచనలు పట్టించుకోకుండా రాత్రి డ్యాన్స్, పాటలు చేశారు. దేవతను అవమానించారు. అందుకే దేవత భారీగా కురిసిన ఘోర వడగండ్ల వానతో వారందరినీ ముంచేసింది. ఈ కథ శతాబ్దాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇది కేవలం కథేనా లేదా నిజమా? పరీక్షలు చెబుతున్నది స్పష్టంగా. వారి తలలపై, భుజాలపై పడ్డ గాయాలు వడగండ్ల వల్లే వచ్చాయి. అవి చిన్నవి కాదు, ఒక్కోటి క్రీడాబంతి సైజులో. అతి గట్టిగా ఉన్న మంచుబంతులు. పర్వత శిఖరాలకి దగ్గరగా ఉన్న ఒక మేఘం అక్కడ ఉన్న వందలాది మంది యాత్రికులపై భయంకరమైన మంచు బాంబుల్లా కురిసింది. నిమిషంలో ప్రాణాలు పోయాయి. 1000 సంవత్సరాల తర్వాత అవి మంచు క్రింద కప్పబడి రూప్కుండ్ అడుగున మిగిలిపోయాయి. ఇప్పటికీ మంచు కరిగినప్పుడు ఎముకలు వెలుగులోకి వస్తుంటాయి. సరస్సు దగ్గర పలు విచిత్రమైన విషయాలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ రాత్రిళ్ళు మానవ ఆకృతుల నీడలు కనబడతాయని ట్రెక్కర్లు చెబుతున్నారు. కొందరికి జాతర డోరు శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఇవన్నీ భ్రమలు అంటారు. DNA పరీక్షలు చెబుతున్నాయి. అక్కడ చనిపోయిన వారిలో కొంతమంది మధ్య ఆసియా ప్రజలు. అంటే అక్కడి ప్రాంతీయులు కాదు. వారు హిమాలయాల మీదుగా ఇంత ఎత్తుకి ఎందుకు వచ్చారు? ఎవరు వారిని నడిపించారు? వారి గమ్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. 1000 సంవత్సరాల తర్వాత కూడా రూప్కుండ్ సరస్సు దాని నిజాన్ని బయట పెట్టడానికి ఇంకా సిద్ధంగా లేదు. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక మౌన సమాధి, ఒక నిశ్శబ్ద జ్ఞాపక శ్మశానం. అదే రూప్కుండ్ స్కెలిటన్ లేక్. అక్కడి మంచు కరిగినప్పుడు ఎముకలు మాత్రమే కాదు, వారి కథలు కూడా బయటికి వస్తాయి. కానీ అసలు కథ, అది ఇంకా మంచు క్రిందే ఉంది. గుడ్ నైట్ ఫర్ నౌ. క్యాచ్ మీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నైట్.